బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చకపోయినా మేము అసెంబ్లీలో మద్దతు ఇచ్చినాం. ఆ స్టేట్ ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ చేసినటువంటి చట్టము అమలవుతే బాగుండని మేము కోరుకుంటున్నాం. దానికి న్యాయస్థానానికి పోయేటట్టు చేసే కాంగ్రెస్ వ్యవహారం కావచ్చు, లేకపోయినటువంటి వాళ్ళు ఇప్పుడే ఏదో తెలుస్తూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట హరీష్ రావు గారి లాయర్కి సంబంధించిన గ్రామంలోని వాళ్ళతోనే వేయించినట్టుగా ఏదో పుకార్లే. నేను నమ్మట్లేదు హరీష్ రావు గారు అంత పెద్ద నాయకుడు అట్లా చేస్తాడని, కానీ అట్లా వస్తూ ఉన్నాయి మీ మీడియాలోనే. ఆ తర్వాత ఇక్కడ మాధవ్ రెడ్డి గారు గతంలో జాగృతిలో కానీ టీఆర్ఎస్ పార్టీలో కానీ తిరిగినారు. మల్లారెడ్డి గారికి ఏదో జన్మదిన శుభాకాంక్షలు ఇవన్నీ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ పిల్లవాడు ఏమన్నా ఫేమస్ గానికి వేసిండా, కానీ ఆ కులానికి చెడ్డ పేరు వస్తుంది కదా. నాకు చాలామంది మాట్లాడినారు, ఆ కులస్తులు కూడా అనేక మంది మాట్లాడుతూ మా వాళ్ళు చేసేది తప్పు, మాకు ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు బీసీలు మీరు ఎక్కడ కూడా ఏమీ ఆందోళన చెందలేదు, ఎవరు మాట్లాడలేదు కదా, మీరు అంత దయార్థత హృదయంతో ఉన్నప్పుడు ఇప్పుడు మేమెందుకు అడ్డుపడతామండి. ఆ పిల్లవాడు ఏదో ఫేమస్ గానికి వేసినట్టుగా ఉంది. కాబట్టి అది మేము సంపూర్ణమైన ఆ యొక్క కులస్తుల యొక్క ఇది కూడా కాదు. నేను కూడా ఆ బాబుతో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన ఊర్లో కూడా రేపు చాకలి వాళ్ళు ఆయన బట్టలు ఉతకాలి, రేపు ఆయనకు ఏమన్నా సావు దినాలు వస్తే మంగళోళ్ళు పోయి కటింగ్ చేయాలి, లేకపోతే కుమ్మరోడు పెళ్లికి కుండ ఇవ్వాలి, ఐరన్లు ఇవ్వాలి. మరి ఇవన్నీ బంద్ పెడితే ఆయన ఏడుకేళ్ళి జీవనం సాగుతుంది. సామాజికంగా కులాలు ఒకసారి తెలంగాణ ఉద్యమం లాగా ఇక్కడ బీసీల ఉద్యమం కూడా సాగితే కులాల మధ్య కొట్లాటగా మారిపోతుంది కదా. కాంగ్రెస్ అది కావాలనుకుంటుంది, కానీ మేము అది అనుకోవట్లేదు. అందుకనే నేనేమంటున్నానంటే, ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి తొందరగా చేయాల్సినటువంటి కాన్స్టిట్యూషన్ చట్టం 73, 74 ఆర్టికల్ చెప్తుంది కాబట్టి ఆయన ఏ రూపంలో ఇస్తా అన్నాడు. మేము ఆ రోజే చెప్పినాం, ఇది చట్టాల అనుగుణంగా లేదు రేవంత్ రెడ్డి గారి నిర్ణయం, ఇది పొలిటికల్గా ఓట్లని అపీజ్మెంట్ పాలిటిక్స్ లాగా ఉంది, అయినా సరే న్యాయం జరగని ఓబీసీలకు అని మేము సపోర్ట్ చేసినాం. కామారెడ్డి డిక్లరేషన్ పెట్టిన సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి, ఆయన చేసిండా కర్ణాటకలో? ఒకసారి చేసిన సర్వేనే బయట పెట్టే సత్తది లేదు వాళ్ళకి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. మళ్ళీ ఇప్పుడు కొత్త సర్వే చేస్తా ఉన్నారు, కోట్ల రూపాయలు పెట్టి అవి గొడవలు అవుతా ఉన్నాయి, ఆగిపోయింది. మరి ఈయన రేవంత్ రెడ్డి అంటాడు నేను రాహుల్ గాంధీ గారు చెప్తే చేస్తున్నా ఈడ అంటాడు. అంటే నీకు ఇష్టం లేదన్నట్ట, అంటే రాహుల్ గాంధీ గారు చెప్పిండు నువ్వు చేస్తున్నావు, నీ మనసులో అది లేదన్నట్టు. ఎక్కడ అడ్డుపడ్డం? ఇప్పుడు బయట ఎన్నన్నా మాట్లాడవచ్చు, అసెంబ్లీలో మేము సపోర్ట్ చేసినామా, అడ్డుపడ్డామా, మేము వాళ్ళకి మద్దతు ఇచ్చినామా? వాళ్ళకు కాదు, ఓబీసీలకు మద్దతు ఇచ్చే కదా ఆ బిల్లుకు మేము సపోర్ట్ చేసినాం. ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఏర్పాటు వాదం, మేము ఈస్ట్ ఇండియాని ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేసి మేము టన్నల్స్ వేసి ఇవాళ రైళ్లు 75 ఏళ్ల తర్వాత రైలు ముఖం చూడనటువంటి ఈశాన్య రాష్ట్రాలకి ఇవాళ రైళ్ళని టన్నెల్స్ తవ్వి వేస్తూ ఉన్నారు మోడీ గారి ప్రధానమంత్రిగా. ఇవాళ ఈస్ట్ ఇండియాకి మనకు గొడవలు పెట్టే విధంగా, మణిపూర్ అల్లర్లని పెట్టే విధంగా, లేకపోతే ఇక్కడ భాషకు పెట్టే విధంగా, లేకపోతే ఇక్కడ కులాలకు పంచాయతీ పెట్టే విధంగా రాహుల్ గాంధీ గారి చర్యలు ఉన్నాయి. ఎందుకున్నాయి ఇవన్నీ? ఇప్పుడు ఎన్నికల కమిషన్ తప్పు పెట్టడమైనా ఇట్లా కులాలు సౌత్ ఇండియా ఇవన్నీ ఎందుకు తెస్తుండే? నేను కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పార్టీ అధ్యక్షుడిగా నేను ఫెయిల్ కాలేదు, నన్ను వ్యవస్థలు ఫెయిల్ చేస్తున్నాయి అనే విధంగా ప్రజలకు ఒక రాంగ్ నరేషన్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఈ ఉద్యమం. ఎందుకంటే ఆయన నెహ్రూ ముత్తాత అయ్యిండు, ఇందిరాగాంధీ అయ్యింది వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ నాయన అయ్యిండు, వాళ్ళ అమ్మ కూడా యూపీఏ చైర్పర్సన్గా ప్రభుత్వాలను నడిపింది. అరే నా టైం వచ్చేసరికి నేను పార్టీ ప్రెసిడెంట్గా కూడా దిగిపోవాల్సి వచ్చింది, నేను ఫెయిల్ అవుతా ఉన్నా, ఈ ఫెయిల్కు కారణం నా యొక్క వ్యవహారం కాదు అని చెప్పుకోవడానికి మాత్రమే ఇలా ఎన్నికల కమిషన్ తప్పు పెట్టడము, ఈ దేశంలో విభిన్నమైనటువంటి ఈ వేర్పాటువాద భావజాలాన్ని, ఈ కులాల పంచాయతీని, ఈ సౌత్ ఇండియా నార్త్ ఇండియా పంచాయతీని ఇవన్నీ తెస్తూ ఉన్నాడు. సో ఆయన ఫెయిల్యూర్స్ని కప్పుకునే పంచాయతీలో బీజేపీ పార్టీ మేము పడం. కాబట్టి ఇలా బీజేపీ పార్టీ ఉంటే మేము ఓబీసీల పక్షాన ఉంటాం, ఓబీసీల పక్షాన మేము ఉన్నదనేది మేము ఆచరిస్తున్నాం. ఎట్లా ఆచరిస్తున్నాం? ఎంత పెద్ద పదవి అండి ప్రధానమంత్రి పదవి, 140 కోట్ల ప్రజాస్వామ్య దేశానికి 3 సార్లు ఒక ఓబీసీని, ఎంత దిల్దార్ పార్టీ అయితే బీజేపీ ఇవాళ ప్రధానమంత్రిని అందించింది దేశానికి, అంతకుముందు అయిందా 60 ఏళ్ళల్లో? ఇవాళ ఒక ఉపరాష్ట్రపతి ఎంత కీలకమైన పదవి అండి, దాన్ని ఇవాళ బీసీలకు మేము సెకండ్ టైం కూడా మళ్ళీ ఇచ్చినాం. ఇవాళ ఒక ఆదివాసీ బిడ్డ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చినాం. అంటే ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన పదవులు ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ పదవి, గవర్నర్ల పదవులు, ముఖ్యమంత్రుల పదవులు, ఈ రాష్ట్రానికి కూడా మేము ముఖ్యమంత్రిని రేపు బీసీని ఇస్తామంటున్నాం. ఇక పంచాదేముంది? సో అందుకనే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్లు మేము ఇస్తున్నాం. అంటే బీసీలు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఉంటే ఆ ఆధిపత్య కులాలకు రిజర్వేషన్లు అడుక్కునే పరిస్థితిని తీసుకొస్తా ఉన్నాం మేము ఆచరించి. అట్లా పరిపాలన ఉంటుంది.
అది చిన్న విషయం సోదరా. ఆయనకి ఇదే కోరుకున్నాడు. ఊకే ఆయన పేరు చెప్తారని చెప్పి ఆదేశం. ఇక నేను ఎందుకు తీయాలి? ఆ పిల్లగాడు వెనకట మాకు పరిచయం ఉన్న పిల్లగాడే. ఆయన చెప్తే వినాలి కదా. ఆ స్వభావం ఉంది కాబట్టి ఆయన బయట పోదు. బీసీలకు న్యాయం జరగాలంటే ఆ పేరును తీయకండి. మీ మీడియా కూడా బీసీల ఓబీసీల పక్షం ఉన్నారా? తెలంగాణలో మీడియా పెద్ద ఎత్తున మీరు ఉద్యమకారులై పోరాడిరు తెలంగాణ రాష్ట్రం కోసం. ఇవాళ మీడియా కూడా సామాజిక తెలంగాణ కోసం పోరాడతారా? ఓబీసీల పక్షాన ఉంటారా ఉండరా? మీడియా కూడా మీరు తెలుసుకోవాలి. మేము ఓడిపోయిన కేసులు చెప్పించడం, మాకు వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళని కూర్చోబెట్టి టీవీలలో మాట్లాడియడం. నేను మా బీసీ నాయకులకు కూడా, మా బీసీ అడ్వకేట్లకు కూడా, వివిధ పార్టీలో ఉన్న మా బీసీ రాజకీయ నాయకులకు కూడా నేను ఏం చెప్తా ఉన్నా అంటే, మీ వాదనలు కోట్లలో 4 గోళ్ల మధ్య చూపించండి. ఇవాళ గావ్లే కేసు మనం గెలిచిన కేసా? కృష్ణసాయం కేసుకి మనం గెలిచిన కేసా? ఇవాళ మనం కృష్ణమూర్తి కేసు మనకేమైనా ఉపయోగమా? ఇవన్నీ బయట మీరెందుకు చెప్తురా? ఇవాళ ఆ వర్గాలు మనం వ్యతిరేకిస్తున్నటువంటి వర్గాలు ఒక్కరన్నా ఈ కేసులో ఉచ్చారణ చేసిరా? ఈ నేను వకీల్నే కదా, ఎందుకు మాట్లాడట్లేదు? తెలియక మాట్లాడట్లేదా? ఇవన్నీ ఆర్గ్యుమెంట్ చేస్తే ఒక ఓబీసీగా నాకు న్యాయం జరుగుతుందా? నాకు న్యాయం జరిగే కేసుల్ని నేను పుస్తకాలలో వెతుక్కుంటా. నాకు సపోర్టు నేను గెలిచిన కేసులు ఏమన్నా ఉంటే చెప్తా మీడియాలో. ఈ న్యాయ వ్యవస్థలలో మాకు ఎప్పుడు కూడా ఓబీసీలకు న్యాయం జరగలేదు ఈ రోజు వరకు. ఏ కేసు కూడా మా పక్షాన రాలేదు. కాబట్టి ఈ లాయర్లు కరెక్ట్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో లేదో ప్రభుత్వాల పక్షాన లాయర్లు. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి మరి అత్యధిక ఖర్చుతో కూడిన ఒక ఢిల్లీలో ఒక పెద్ద లాయర్ని పెడితే కొంత ఇన్ఫ్లుయెన్స్ మేరకు కూడా మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. వారికి ఉన్న జ్ఞానంతో కొట్లాడితే ఒక మంచి సక్సెస్ఫుల్ కేసు వస్తుంది. అందుకే 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఆయన ఇచ్చిన హామీ. మరి రేపు కోర్టులో కూడా మరి మంచి మంచి లాయర్లను పెట్టి ఉట్టి అడ్వకేట్ జనరల్ మీదనో వీళ్ళ మీదనో ఆధారపడి చేయడం కాకుండా సపోర్టివ్ మెకానిజం కూడా పెట్టి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి ప్రభుత్వం పోరాడితే ఓబీసీలకు న్యాయం జరుగుతుంది. మేము ఈ రాష్ట్రంలో బీజేపీ ఓబీసీల పక్షాన ఉంది. మొన్న అసెంబ్లీలో మేము మద్దతు ఇచ్చినాం 42%. రేపు కూడా మేము ఓబీసీల పక్షాన రేవంత్ రెడ్డి ఫెయిల్ అయితే మాత్రం మేము వారి మీద నేరుగా పోరాటం కూడా చేస్తాం.